మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రేక్షకులకు అందరికీ కూడా వారాహి అమ్మవారి శుభ ఆశీస్సులు. గుప్త నవరాత్రులు ప్రారంభమైనటువంటి యొక్క ఆషాఢ మాసంలో హైదరాబాదులో ఎటు చూసినా కూడా బోనాల జాతర ప్రతి ఆదివారము కూడా. ఇట్టి సందర్భంలో ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో, అంటే కొందరు జరుగుతున్నటువంటి విషయం కానీ, వారికి జరిగినటువంటి మంచి కానీ చెడు కానీ, ఈ విషయాలను చూసుకొని ఇక ఇదే జరుగుతుందేమో అని ఊహించుకుంటారు. లేదా కొంత ఇబ్బందికరంగా ఉంటే అయ్యో ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు. గ్రహాలు వాటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి గురుగ్రహము, అదేవిధంగా కుజుడు నెల 15 రోజులకు, శనైశ్వరుడు 2.5 సంవత్సరాలకు మారుతూ ఉంటాడు. మరి ఇందులో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి 100% కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి అదృష్టం లభిస్తుంది. ఎవరైతే అద్భుతంగా ఉంది అని అనుకుంటున్నారో వారికి కొంత దురదృష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. ఎట్లా అంటే తెలిసి తెలవక ఇన్వెస్ట్మెంట్స్, తెలిసి తెలవక డబ్బులు ఎవరికైనా ఇవ్వడము, తెలిసి తెలవక తొందరపడి ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా అపార్ట్మెంట్ నిర్మించుకోవడానికి కానీ అమౌంట్ అనేటువంటిది ఆ యొక్క బ్రోకర్కి ఇవ్వడం, ఆ యొక్క బ్రోకర్ వెళ్ళిపోవడం కావచ్చును. అదేవిధంగా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. ఇక్కడ ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ, లేదా ఎవరో జాబ్ ఇప్పిస్తా అంటే మనము ఆ మోసపోయి, అంటే డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, ఇలాంటి కొన్ని సంఘటనలు. అదేవిధంగా ఇంట్లో మన తల్లిదండ్రులలో ఎవరికైనా ఆరోగ్యము రిలేటెడ్ ఇబ్బందులు రావడం కావచ్చును. ఉద్యోగంలో మన గురించి చెడుగా చెప్పడం కావచ్చును. సో ఇలాంటి సబ్జెక్టు మీద శనైశ్వరుడు మనకు జూలై నెలలో వక్ర దృష్టికి రాబోతున్నాడు మొదటి వారంలో. సో దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనకు 12 రాశులపై ఏ విధంగా పడబోతోంది అనేటువంటిది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను ఒక మాట, గ్రహచారం వేరు, గోచారం వేరు, జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరు. మిమ్మల్ని పిలిచే పేరేమిటి, దానివల్ల కొంతమేర మన యొక్క జాతకం రీత్యా కానీ మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు వ్యవహారిక నామం ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బందులు. దీంతో పాటుగా శనైశ్వరుడు వక్ర దృష్టి వల్ల జాతకములో ఉండేటువంటి శనైశ్వరుని యొక్క ప్లేస్ ఎక్కడ మన జాతకములో, ఆ సందర్భంలో మనకు జరిగే పరిస్థితి ఏమిటి. ఒకవేళ శనైశ్వరుని యొక్క దశ అంతర్దశలు మనకు అయిపోయాయా, శనైశ్వరుని యొక్క దశ కంప్లీట్గా 19 సంవత్సరాలు ఉంటుంది, ఇది ఒకవేళ అయిపోయిందా మనకు, లేదా ఇట్లా పూర్తిగా కూడా చూసుకునేటువంటి పరిస్థితి కనుక మేషరాశి వారికి గత 6 నెలల నుండి కూడా ఇక్కడ లా అక్షరము, ఆ అక్షరముతో పేర్లు కలిగినటువంటి వారు లక్ష్మణ్ కావచ్చును, ఆనంద్ కావచ్చును, లలిత కావచ్చును, లత కావచ్చును, లక్ష్మి కావచ్చును, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారికి గత 6 నెలల నుండి ఏదో ఒక సంఘటన, ఏదైనా గొడవలు కానీ, ఏదైనా పోలీస్ రిలేటెడ్ దాకా వెళ్ళి ఆగిపోవడం కానీ, కోర్టు రిలేటెడ్ కావచ్చును, రిలేటివ్స్తో గొడవలు కావచ్చును, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును,
కొంతమేర వాహన ప్రమాదాలు కావచ్చును, త్రుటిలో తప్పినటువంటి ప్రమాదాలు మనకే ఉండే పరిస్థితి, ఇలాంటి సందర్భాలు. సో జాబ్లో మన గురించి ఎవరైనా చెడుగా చెప్పడం కానీ, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం లాస్ అవ్వడం కానీ, 1, 2 అని కాదు, చాలా వరకు కొంత బ్యాడ్ ఈవెంట్స్ నడుస్తూ ఉన్నాయి. సో దీని నుండి ఈ మేషరాశి వారు విముక్తి పొందేటువంటి పరిస్థితి, ఇది గమనించుకోండి. ఎట్లా అంటే శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి మీకు 11వ భావము 10వ భావంపై వెళ్ళబోతుంది. 10వ భావం అంటే మనకు ఉద్యోగానికి సంబంధించి ఏమైనా ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మరి మీ జాతకంలో శనైశ్వరుడు ఒకవేళ మేషంలో కానీ, వృశ్చికంలో కానీ, లేదా కన్యాలో కానీ, అదేవిధంగా మీనరాశిలో కానీ, మీన లగ్నంలో కానీ, కుంభలగ్నంలో కానీ ఉన్నట్టయితే కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇదైతే గమనించుకోండి. సో మనకిక్కడ చక్కటి వ్యాపారాలు, ఏమైనా నూతన వ్యాపారాలు, కొత్త వ్యక్తులు ఏమైనా పరిచయాలు, గతంలో 10-15 సంవత్సరాల క్రితము అంటే సుమారుగా 2006, 2007, 2008, సో 2015, ఈ 14, 12 ఈ సందర్భాలలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు మరలా ఇప్పుడు పరిచయాలు అవ్వడాలు, మరలా ఇప్పుడు పరిచయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అది మగవారైతే ఆడవారు అయ్యే పరిస్థితి ఉంది, ఆడవారైతే మగవారు అయ్యే పరిస్థితి ఉంది. అంటే పరిచయం. సో లవ్ రిలేటెడ్ కావచ్చు, అప్పట్లో లవ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్న, అప్పట్లో మిమ్మల్ని ప్రపోజ్ చేసినటువంటి వారు జనరల్గా ఇప్పుడు మీకు తారసపడే ఛాన్సెస్ ఉంది మేషరాశి వారికి, ఇది గమనించుకోండి. ఇక కొత్త కొత్త వ్యాపారాలు, ఆ వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది పరిచయాలు ఉన్నాయి. సో చక్కటి సంతానము కలిగేటువంటి యోగం ఏర్పడబోతున్నది. కొంతమేర ఇష్టవాంఛా ఫలసిద్ధి అంటే ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం కానీ, ఇష్టం వచ్చినటువంటి ఫుడ్డును స్వీకరించడం కానీ, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులను పరిచయం అవ్వడం కానీ, మీ మనసులో ఉండేటువంటి కోరికలను అది ఒక 1000 రూపాయలు కాదు, 10,000 కాదు, 1,00,000 రూపాయలు అప్పైనా మంచిదే, నేను తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంగా ఉండబోతుంది ఈ 3 నెలలు. అదేవిధంగా కొంతమేర కొన్ని పనులు కొంత కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది. మెల్లమెల్లగా ఎక్కడైతే లాభించే చోటనే కొంత నష్టము జరుగుతుంది. ఎవరికి? ఇందాక శనైశ్వరుడు మీ జాతకరీత్యా ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోవాలి. మేషము, వృశ్చికము, సింహము, మీనము, కన్య, కుంభ, ఇందులో శనైశ్వరుడు ఉంటే మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఒకవేళ మీ లగ్నం ఏమిటి అనేది కూడా మీరు చూసుకోవాలి. సో ఇంకను ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి వల్ల గతంలో నిలిచినటువంటి పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. ఏమైనా పనులు కానీ, లేదా ఎవరి ద్వారానైనా మనము లాస్ అయిపోయి ఉన్నామా, ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయామా, ఈ సందర్భాలలో మనకు తిరిగి వచ్చే ఛాన్సెస్ కనబడుతూ ఉంది. సో ఇంటి నిర్మాణము కనబడుతూ ఉన్నది. ఓవరాల్గా మరొక విషయం ఏమిటంటే కుజగ్రహము కూడా మనకు మార్పు చెందుతూ ఉన్నది. 5వ భావంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారు. సో కుజకేతువుల యొక్క యుతి ఏదైతే ఉందో అది కుజుడు ముందుకు వెళ్ళబోతున్నాడు. దీనివల్ల మనకు పుణ్యకార్యాలు చేయాలని, తీర్థయాత్రలకు వెళ్ళాలని కానీ, అదేవిధంగా చక్కటి వ్యక్తులతో కాలక్షేపం చేయాలి అని కానీ, ఇంకను ధనధాన్య ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, అదేవిధంగా కొన్ని చోట్ల సభా గౌరవము కూడా మనకు ఏర్పడబోతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం
అధికారుల నుండి, మీరు పనిచేసే చోట మీ పై అధికారుల నుండి చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. మేషరాశి వారికి ఈ యొక్క మీ భార్యకు కొంత హెల్త్ రిలేటెడ్, భర్తకు హెల్త్ రిలేటెడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. భూ సంబంధిత లావాదేవీలు అద్భుతంగా ముందుకు వెళుతున్నాయి. మేషరాశి వారు పోలీసు రిలేటెడ్ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం కొంత ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. లైక్ సస్పెండ్ కానీ, ఇంకేదైనా ట్రాన్స్ఫర్స్ కానీ, ఇష్టం లేని చోటకు వెళ్ళడాలు కానీ ఇవి ఉన్నవి. జాగ్రత్తగా చూసుకోండి. వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోయే సందర్భంలో చివరి రోజు నవమి రోజు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది. కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క హోమంలో మీ గోత్రనామాలకై తప్పకుండా మీరు ఈ కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేసి బుక్ చేసుకోండి. జాతకరీత్యా ఉండేటువంటి దోషాలను తొలగింపజేసుకోండి. గత వీడియోల్లో అద్భుతమైనటువంటి రుద్రాక్ష బ్రాస్లెట్ కావచ్చును, అదేవిధంగా ఒక ఇచ్ఛాశక్తి లాకెట్ అంటే గురు లక్ష్మి లాకెట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వశీకరణ ధూపానికి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది. ఇట్టి వీడియోలో శనికి సంబంధించి, గురువుకు సంబంధించి, నరఘోష రిలేటెడ్ ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్స్ ఇవి మన దగ్గర చాలా తక్కువ ఉన్నవి, ఎక్కువ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతున్నది. ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్ ఈ విధంగా చేతికి ధరించుకోండి. లక్ష్మీ సంబంధిత పైరైడ్ స్టోన్ కలిగినటువంటిది టైగర్ ఐ సంబంధిత. సో ఆడవారైనా మగవారైనా దీనిని ధరించడం వల్ల నరఘోష అనేటువంటిది మీ ధరికి రాదు. ఎట్ ద సేమ్ టైం లక్ష్మీ రిలేటెడ్ మనీ స్ట్రక్ అయినటువంటివి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పైరైడ్ స్టోన్ రిలేటెడ్, టైగర్ ఐ రిలేటెడ్ ఈ బ్రాస్లెట్ను ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి. ఇది ఎస్పెషల్లీ మా మహిళా మనులకు, మా ఆడవారికి తప్పకుండా అందరూ ధరించండి. శుక్ర సంబంధిత ఈ యొక్క బ్రాస్లెట్ ధరించడం వల్ల సంతాన యోగము, వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి, అదేవిధంగా ఒక అదృష్టం అనేటువంటిది మీ వెంట వచ్చే పరిస్థితి ఉంటుంది. శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ లైఫ్ ఈ బ్రాస్లెట్ వల్ల మీరు పొందబోతున్నారు. సో ప్రతి ఆడవారు, వివాహం అయినవారు కానీ, వివాహం కానివారు కానీ, పిల్లలు కావచ్చును, ఎవరైనా దీనిని ధరించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి. సో శుక్ర సంబంధిత ఈ యొక్క స్టోన్ మీ శరీరంపై ఎల్లవేళలా ఉండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మీకు లభిస్తుంది స్త్రీమూర్తులకు. కనుక ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.